రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేస్తుంది. ఎప్పటినుంచో అంటే కూటమి ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుందని చెప్పి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి దాదాపు 6 మాసాలు పైగా అయినప్పటికీ కూడా ఇది నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అయితే గతంలో దీపావళి నుంచి ప్రారంభమవుతుంది. మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీపావళి దాటినప్పటికీ కూడా జరగలేదు. అయితే తాజాగా సంక్రాంతి ఏదైతే హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ సంక్రాంతి పండుగ నుంచి మహిళలకు ఈ ఉచిత బస్సు అయితే మాత్రం ప్రభుత్వం కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం అవుతుంది. ఇందుకు సంబంధించిన మంత్రి కూడా ఏదైతే ప్రత్యేక సమావేశం అయిందో ఆ సమావేశంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే జనవరి 16వ తేదీ సంక్రాంతి పండుగ వస్తుందో ఆ పండుగ నుంచి మహిళలకైతే మాత్రం ఉచితంగా ఈ ప్రయాణం సంబంధించిన బస్సు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే మాత్రం సన్నాహాలు చేస్తుంది. అన్నీ కుదిరితే ఖచ్చితంగా సంక్రాంతి నుంచి అయితే మాత్రం మహిళలకు ఉచిత బస్సు అందజేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. నిజానికి ఇప్పుడున్న బస్సులకు సంబంధించి మరికొన్ని బస్సులు రాష్ట్రంలో వందలాదిగా అవసరం ఉన్న నేపథ్యంలో ఆ బస్సులన్నీ కూడా కొనుగోలు చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఫ్రీ బస్సు పెట్టిన వెంటనే కొన్ని ఇబ్బందులు వచ్చే సమస్యలు కూడా తలెత్తుతాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్యలు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత మహిళలు ఎక్కే క్రమంలో గాని, దిగే క్రమంలో గాని ప్లేసులు లేకపోవడం, లేకపోతే ఒకరికొకరు కొట్టుకోవడం, అదేవిధంగా అక్కడ స్థానికంగా బస్సులు పెట్టడం వల్ల స్థానికులు అంటే ఆటోలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం. అలాంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇటు ప్రయాణికులతో పాటు ఇతర వాహనాలు ఏదైతే అప్ అండ్ డౌన్ వాహనాలతో బతుకుతున్నారో ఆటోలు గాని, వ్యాన్లు గాని ఇలాంటి వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ఎలా చేయాలి? ప్రణాళిక ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే పక్కా ప్రణాళికతో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సంక్రాంతి నుంచే ఈ బస్సు అయితే మాత్రం మహిళలకు అందుబాటులో వస్తుంది అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న బస్సులు ప్రస్తుతం ఫ్రీ బస్సులు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని వందల బస్సులు కావాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అందుకు సంబంధించిన శాఖ మంత్రి ఒక ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన బస్సులన్నీ కూడా కొనుగోలు చేయాలి. తదుపరి ఈ బస్సులన్నీ కూడా ఉచితంగా అందించే క్రమం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఉచిత బస్సులు అనగానే దాదాపుగా ఎక్కువ మంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా. తెలంగాణ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అలాంటి సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఉచిత బస్సు పెట్టారంటే ఎక్కువ ప్రయాణాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ బస్సులకే విధంగా కూడా ముందుకు వస్తారు. అలాంటి సమయంలో ఈ రద్దీకి కూడా దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి ఘర్షణలో పాల్పడకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా అయితే మన సమాచారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉచిత బస్సు పెట్టారో సాధారణంగా ఆటోలు గాని, రిక్షాలు గాని, వ్యాన్లు గాని, టాటా మ్యాజిక్ వంటి వాహనాలు ఎక్కువగా అప్ అండ్ డౌన్ ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకి ఇవి వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాటిలన్నిటికి కూడా ఆదాయం పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటివి వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలన్నది కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అన్నీ సక్రమంగా జరిగి బస్సులు కొనుగోలు చేసి ప్రభుత్వం వేస్తున్న ప్రణాళిక సిద్ధమైతే సంక్రాంతి పండగ రోజే రైట్ అంటూ మహిళలు ఉచిత బస్సులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం ఉన్నట్లుగా సమాచారం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల కిందట ఒక జరిగిన ప్రధాన సమావేశంలో ఈ ఆర్టీకి సంబంధించిన మినిస్టర్ కూడా ఇదే ప్రస్తావన చేయడం, ముఖ్యమంత్రి గాని, ప్రధాన మంత్రులంతా కూడా ఈ విషయంపై చర్చించడం, ఇందుకు సంబంధించిన బస్సులు కొనుగోలు చేసే విధానం గాని, ఏ విధంగా సిద్ధం చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అన్నీ ఉంటే సంక్రాంతి అయితే మాత్రం ఈ ఆర్టీసీ బస్సులు ఉచితంగా రాష్ట్రంలో మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.